నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ కశ్మీర్ అంశానికి సంబంధించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. షిమ్లా ఒప్పందం పూర్తయింది, ఇక అది డెడ్ డాక్యుమెంట్తో సమానం అని ఆయన మాట్లాడారు. ఇకపై కశ్మీర్ అంశం అనేది ఎంత మాత్రమూ ద్వైపాక్షిక అంశం కాదు, అంతర్జాతీయంగా జోక్యంతోనే అది పరిష్కరించుకోవాలి అనేటువంటి మాటలు మాట్లాడారు. సిమ్లా ఒప్పందం రద్దు అయితే గనక పరిస్థితి ఏంటి, ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఈ ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల్ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి, భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది ఇంకా చూడాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఖవాజా ఆసిఫ్ ఈ షిమ్లా ఒప్పందానికి సంబంధించి గతంలో కూడా ఒకసారి రద్దు చేశామన్నారు, మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావించారు. ఎలా మనం చూడాలి? అంటే ఇది పాకిస్తాన్ అఫీషియల్ స్టాండ్ వేరే ఉన్నది, పబ్లిక్గా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వేరేగా ఉన్నాయి. ఎందుకంటే షిమ్లా అగ్రిమెంట్ని రద్దు చేస్తే కనుక మనకు నోటీస్ ఇష్యూ చేయాలి, వాళ్ళు భారతదేశానికి అఫీషియల్గా కమ్యూనికేట్ చేయాలి, మేము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నాము అని వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి. మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తున్నట్టు వాళ్ళకి నోటీస్ ఇచ్చాం మనం, కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఆయన వాళ్ళు కోర్ట్స్కి వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళి సస్పెన్షన్ అన్న ఆప్షన్ లేదు అగ్రిమెంట్లో, మీరు అబేయన్స్లో పెట్టారు కాబట్టి అటువంటి ఆప్షన్ లేదు అని వాళ్ళు కోర్టులో కంటెస్ట్ చేయొచ్చు, అప్పుడు చూద్దాం. కానీ మనం అఫీషియల్గా కమ్యూనికేషన్ ఇచ్చాం వాళ్ళకి, 2 కమ్యూనికేషన్లు గత సంవత్సరంలో వాళ్ళకి ఇచ్చాం మనం. దీని మీద మళ్ళీ ఇంకొకసారి దీని గురించి చర్చిద్దాం, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి అని వాళ్ళకి చెప్పాం మనం. స్పందించకపోయేసరికి ఇప్పుడు అబేయన్స్లో పెట్టాం మనం. కాబట్టి మనం అఫీషియల్గా లెటర్స్ ఇచ్చి చేసాం. షిమ్లా అగ్రిమెంట్ పక్కన పెడుతున్నట్టు వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు, ఓరల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. కానీ మనం గత కొన్ని సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ కొన్ని దశకాలుగా, 3-4 దశకాలుగా చూస్తున్నాము, UN రెజల్యూషన్ ఆధారంగానే కశ్మీర్ సమస్యను పరిష్కరించాలి అన్నది ఇంటర్నేషనల్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బిలావల్ భుట్టో జర్దారీ ఇప్పుడు మన భారత డెలిగేషన్ ఏదైతే వెళ్తుందో దాని వెనకాల ఆయన కూడా వెళ్ళారు. న్యూయార్క్లో వెళ్ళి అక్కడ యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్స్ని, తర్వాత ఇతరత్ర నాన్ పర్మనెంట్ మెంబర్స్ అందరినీ కలిశారు ఆయన. అక్కడ కూడా ఆయన ఏం చెప్పారంటే, యునైటెడ్ నేషన్స్లో మా కశ్మీర్ అంశం అన్నది మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇది చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్న కోణంలో ఆయన కూడా మాట్లాడారు. కానీ వాళ్ళ నేరేటివ్ అంతా ఏంటంటే బయలాటరల్ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు దీంట్లో జోక్యం చేసుకోవాలి, యునైటెడ్ నేషన్స్ జోక్యం చేసుకోవాలి, అమెరికా జోక్యం చేసుకోవాలి, గల్ఫ్ దేశాలు జోక్యం చేసుకోవాలి, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంతర్జాతీయం దాన్ని ఇంటర్నేషనలైజ్ చేసేటువంటి ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తున్నారు. భారత్ మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తుంది, ఇందులో మూడో దేశం యొక్క మధ్యవర్తిత్వం అక్కర్లేదు, మేమే సాల్వ్ చేసుకుంటామండి. పాకిస్తాన్ ఎందుకు ఉబలాట పడుతుంది, అమెరికా జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలి? ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు మన మీద ఎటువంటి దుశ్చర్యలు చేసినా, ఎటువంటి ఉగ్రవాద చర్యలు చేసినా మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. మనం ఏం చేసాము, ఎస్పెషల్లీ మోదీ గారు వచ్చాక ఏం చేశారు, ఆయన బాంబ్ బందూకే ధమాకేమే ఆవాజ్ నై సునాయిదేగా, ఈ శబ్దాలతోటి ఏం వినిపించదు అని ఒక నినాదం అప్పుడు తీసుకొచ్చారు ఆయన. కాబట్టి ఈ మా దేశంలో ఉగ్రవాద చర్యలు జరుగుతున్నంత వరకు కూడా చర్చలు చేయలేము, చర్చలు జరగవు, మీరు ముందర అది ఆపండి, తర్వాత చర్చిద్దాము అని చాలా కాలం ఆ నెరేటివ్ మనం నడిపించాం. తర్వాత ఏం చేసాం, మనం పాకిస్తాన్తో మాట్లాడడం అనేది జరిగితే POJK వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు మాకు ఎప్పుడు అప్పచెప్తారన్నది మాత్రమే చర్చిస్తాము అని మనం మొదలుపెట్టాం. కాబట్టి వాళ్ళు ఇంకా భారతదేశంతో చర్చించే లాభం లేదు, భారతదేశంతో చర్చిస్తే కనుక ఈ విషయం తప్ప ఇంకేం మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి, ఏదో ఒక విధమైనటువంటి ప్రపంచమంతా కూడా ఈ కశ్మీర్ని వాళ్ళ అజెండాలోకి తీసుకొచ్చే దిశగా మనం ఏం చేయాలి. పహల్గామ్లో చేసినటువంటి ఘటన అది. పహల్గామ్లో ఘటన చేసేసరికి మనం రిటాలియేట్ అయ్యాం. మళ్ళీ 2 దేశాలు న్యూక్లియర్ దేశాలు కలిసి న్యూక్లియర్ యుద్ధం చేసుకుంటాయా, ఆ బెదిరింపే వాళ్ళు ప్రపంచాన్ని బెదిరించే వాళ్ళు అన్ని కూడా ఇంతకాలం వాళ్ళు వాళ్ళ అజెండాను ముందుకు తీసుకువెళ్ళారు. ఇప్పుడు కూడా ప్రపంచం బెదిరిపోయి దీన్ని న్యూక్లియర్ యుద్ధం రాకూడదు కాబట్టి భారతదేశం పాకిస్తాన్ కూర్చొని చర్చించాలి, అందరూ అదే చెప్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి కూర్చొని చర్చించాలని అందరూ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ స్టాండ్ అది. సరే, యాక్చువల్గా వాళ్ళు తీసుకున్న స్టాండ్లో కూడా వాళ్ళకే ఎదురుదెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. అయినా మనమేమో ద్వైపాక్షిక చర్చలే చేస్తాము, అంతర్జాతీయంగా మనం ఎవరి మధ్యవర్తిత్వం యాక్సెప్ట్ చేయమని చాలా స్పష్టంగా చెప్పాను. ఒకవేళ హైపోథెటికలీ వాళ్ళు చెప్పినట్లు యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఆధారంగా 1948లో యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా మనం కనుక దీని సమస్యకు పరిష్కారం అంటే మొదలు పెట్టామంటే, మొట్టమొదటి దాంట్లో వాళ్ళు పెట్టిన ఇది సీక్వెన్షియల్గా
అంటే ఇది ఒకటి ముందర ఒకటి వెనకాల కాదు, ఒక అంశం జరిగిన తర్వాత ఇంకో అంశం, ఈ అంశం జరిగిన తర్వాత మూడో అంశం, అలా వాళ్ళు సీక్వెన్షియల్గా పెట్టారు. మొట్టమొదటి అంశం ఏంటంటే పాక్ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు వెకేట్ చేసి భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ రెజల్యూషన్ ఏం చెప్తుందంటే పాకిస్తాన్ అనేది ఆక్రాంత, వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేశారని ఆ రెజల్యూషన్ చెప్తుంది. ఆ రెజల్యూషన్ ఆధారంగా ఒకవేళ వాళ్ళ నెరేటివ్ పాకిస్తాన్ నెరేటివ్ మనం ముందుకు తీసుకెడితే దీన్ని ఫస్ట్ వాళ్ళు వికెట్ చేయాలి. పిఓజేకే అని మొత్తం వికెట్, గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ ప్రాంతాలన్నీ వికెట్ చేయాలి. రెండు, ఈ ప్రాంతంలో నివసించినటువంటి వాళ్ళు అంటే ఇతరత్ర పాకిస్తాన్ ప్రాంతాల నుంచో ఇంకెక్కడ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళని సెటిల్ చేసినటువంటి వాళ్ళని అందరినీ వెనక్కి తీసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ పంజాబీలు, పఠాన్లు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలామంది వలస వెళ్ళిపోయారు, యూకే కళ్ళ వెళ్ళిపోయారు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మీర్పూర్ అన్న ప్రాంతంలో డ్యామ్ కట్టారు, మంగళా డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్స్లో చాలా ఊర్లు మునిగిపోయాయి, వాళ్ళ భూములు ఆస్తులు అన్నీ నాశనమయ్యాయి, ధ్వంసమైపోయాయి. కొంతమంది పైసలు ఉన్నవాళ్ళేమో ఇస్లామాబాద్ ప్రాంతంలో వాళ్ళు ఇళ్ళు కొనుక్కున్నారు, మిగతా వాళ్ళందరూ గతి లేని పరిస్థితిలో మనకు యూకే అటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలామంది వలస వచ్చినటువంటి వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ బిలావల్ భుట్టో జర్దారీ కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, నవాజ్ షరీఫ్ కుటుంబానికి కావచ్చు, వీళ్ళందరికీ కూడాను ఈ పిఓజేకేలో భూములు ఉన్నాయి. వాళ్ళు లోకల్స్ కాదు కదా. కాబట్టి రెండవ అంశం వీళ్ళనందరినీ వెనక్కి పంపించాలి. అంటే మొట్టమొదటిది పాకిస్తాన్ వికెట్ చేయాలి, రెండు ఇక్కడ లోకల్స్ కానటువంటి వాళ్ళనందరినీ వెనక్కి తీసుకువెళ్ళాలి. ఈ రెండు చేసి భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. మూడవది భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత భారతదేశం దీన్ని మొత్తం వాళ్ళ అధీనంలో తీసుకుంటారు, వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. తీసుకుని భారతదేశ సైన్యం కూడా తగ్గించాలి. ఎంత తగ్గించాలి? అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, దాని సరిహద్దులను కాపాడడానికి, అక్కడ ఎటువంటి ఇల్లీగల్ ఆక్యుపేషన్ లేకుండా మనకు చౌర్యంగా ఎవరైనా అక్కడి నుంచి ఈ ప్రాంతంలో వచ్చి ఇల్లీగల్గా వచ్చేటువంటి వాళ్ళని ఆపడానికి ఎంత శక్తి కావాలో అంత శక్తి పెట్టుకోవచ్చు. అంతకు మించిన శక్తిని విత్డ్రా చేయాలి భారతదేశం కూడా. ఇది కండిషన్. ఇవన్నీ అయి అక్కడ శాంతి నెలకొన్నది, స్థిరమైన పరిస్థితి ఉన్నది అని నిర్ధారించిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో అక్కడ ప్లెబిసైట్ జరగాలి. ప్లెబిసైట్లో ఎవరు నిర్ణయిస్తారో ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళాలి. కానీ దాంట్లో ఉన్న రెజల్యూషన్లో కూడా రెండే నిర్ణయాల గురించి మాట్లాడారు. పాకిస్తాన్తో వెళ్ళాలా, భారతదేశంతో వెళ్ళాలా, ఇండిపెండెంట్గా ఉండాలి అన్నటువంటి ఆజాదీ అని వీడైతే చెప్తున్నారో ఆ కాన్సెప్ట్ లేదు, ఆప్షన్ లేదు వాళ్ళకి. ఈ రెండే ఆప్షన్స్ వాళ్ళు చూసుకోవాలి, అయితే అటు లేకపోతే ఇటు. కరెక్ట్. పాకిస్తాన్ సైడ్ అయినా వెళ్ళాలి, ఇటైనా వెళ్ళాలి. వీళ్ళేం చెప్తున్నారు? పాకిస్తాన్ ఆ ఒక్క విషయం పట్టుకొని మిగతా అంతా దాచిపెడుతున్నారు. ప్లెబిసైట్ చెప్పింది యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్, కాబట్టి ప్లెబిసైట్ చేయండి మీరు. అక్కడ ముస్లిమ్స్ అందరూ మాకు ఎలాగో సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇది పాకిస్తాన్లో భాగం అయిపోతుంది ఇది అని చెప్పి దాని మీద నెరేటివ్ పుష్ చేస్తున్నారు. ఒకవేళ అది నిజంగా కనుక జరగాలంటే మొట్టమొదట వాళ్ళు వికెట్ చేయాలి, వాళ్ళ సైన్యం వికెట్ చేయాలి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వికెట్ చేయాలి, వాళ్ళ ప్రజలందరినీ తీసుకువెళ్ళాలి వెనక్కి. యథాతథంగా దాన్ని మళ్ళీ మనకు రెస్టోర్ చేయాలి. రెస్టోర్ చేసి మనం శాంతి స్థాపించిన తర్వాతే ప్లెబిసైట్ అన్న విషయం వస్తుంది. షిమ్లా అగ్రిమెంట్ తర్వాత మనం ఏం చెప్పామంటే ఇంకా పాత యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ ఏవి పనిచేయవు, మనకు అక్కర్లేదు, అవి ద్వైపాక్షికంగా మనం చర్చిద్దాము అని మనం నిర్ణయించుకున్నాం. దాని యొక్క అపెండిక్స్గా, దానికి అటాచ్మెంట్గా లైన్ ఆఫ్ కంట్రోల్ ఈరోజు మనం ఏదైతే అంటున్నామో ఆ ఒప్పందం జరిగింది. ఆ ప్రాంతాలన్నీ కూడా మార్క్ చేసి అంతవరకు సీజ్ ఫైర్ లైన్ అనేవాళ్ళు. దాన్ని సీజ్ ఫైర్ లైన్ని ఈ యొక్క షిమ్లా అగ్రిమెంట్ భాగంగా మనం ఏం చేసామంటే రెండు దేశాలు ఒప్పుకుని ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి దానికి పేరు పెట్టాము. లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ యొక్క షిమ్లా అగ్రిమెంట్ యొక్క అభిన్న భాగం అది. ఈ రేపు షిమ్లా అగ్రిమెంట్ కనుక వాళ్ళు తిరస్కరించారంటే లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా ఉండదు, సీజ్ ఫైర్ లైన్ అవుతుంది. సీజ్ ఫైర్ లైన్కి లైన్ ఆఫ్ కంట్రోల్కి చాలా తేడా ఉన్నది. సీజ్ ఫైర్ అన్నసరికి ఈ క్షణంలో మేము యుద్ధం చేయమని నిర్ణయించుకున్నాము, కాల్పులు విరమించుకున్నాం అంతే. కానీ ఇంకా మిగతా ఏమీ మారలేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటాం, అది నిర్ణయం. లైన్ ఆఫ్ కంట్రోల్ అనేసరికి మనం వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ అధీనం, వాళ్ళ కంట్రోల్లో ఉన్నది అని యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళ సార్వభౌమత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, వాళ్ళ లీగాలిటీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ అక్కడ వాళ్ళ పాకిస్తాన్ అధికారం ఉన్నది అని యాక్సెప్ట్ చేస్తున్నాం. అందుకనే మనం తర్వాత ఏం చేసామంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇక్కడ నుంచి ఊడి నుంచి వాళ్ళకు చకోటి కావచ్చు, లేదా మనకు పూంచి నుంచి రావలాకోటకు కావచ్చు, మనకు వాణిజ్యం ఉండేది, బార్టర్ ట్రేడ్ ఉండేది. అలాగే ఒక ఫామ్ తోటి బంధువులు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి ఆవలి వైపు ఈవలి వైపు ఉన్నటువంటి వ్యక్తులు 10-15 రోజులు వాళ్ళని బంధువులను చూడడానికి మనం పర్మిషన్ ఇచ్చేవాళ్ళం. వీసా ఉండేది కదా, ఎందుకంటే అది మన భూభాగం అంటున్నాము, వాళ్ళు కూడా దాన్ని డిస్ప్యూట్ అంటున్నారు కాబట్టి పాస్పోర్ట్ వీసాలు ఉండవు. కానీ స్పెషల్
ఒక నోట్ ఒక ఏదో అప్రూవల్ ఇస్తే దాని ఆధారంగా వాళ్ళు అటు ఇటు వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఎందుకు పాకిస్తాన్కి అక్కడ అధికారం ఉన్నది, వాళ్ళ అధీనంలో ఉన్నది అని యాక్సెప్ట్ చేశాం కాబట్టి, లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నది ఉన్నది కాబట్టి. లైన్ ఆఫ్ కంట్రోల్ లేకుండా సీజ్ ఫైర్ లైన్ ఉంటే కనుక ఈ ఒప్పందాలు ఏవి పనిచేయవు. సో అది మనం అర్థం చేసుకోవాలి. రెండవది, సీజ్ ఫైర్ అన్నది ఎవరైనా బ్రేక్ చేయొచ్చు, రైట్? సీజ్ ఫైర్ దానికి పెద్ద ఒప్పందం. లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒక అగ్రిమెంట్, అది ఇద్దరు సంతకాలు పెట్టుకున్న అగ్రిమెంట్. సీజ్ ఫైర్ అనేది ఒక మామూలు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్నటువంటి అగ్రిమెంట్ కంటే చాలా తక్కువైన అగ్రిమెంట్. సీజ్ ఫైర్ని ఎప్పుడైనా వైలేట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ 2021 నుంచి 2025 పహల్గామ్ దాడి వరకు కూడా 4 సంవత్సరాలు మనం సీజ్ ఫైర్ ఒప్పుకున్నాం మనం. సో దాంతో ఏమైందంటే అటు నుంచి ఇటు నుంచి కాల్పులు ఆపేసుకున్నాం మనం. 4 సంవత్సరాలు ఆపాం మనం. మళ్ళీ పహల్గామ్ ఘటన జరగగానే మళ్ళీ కాల్పులు మనం మొదలుపెట్టాం, వాళ్ళు మొదలుపెట్టారు. అవునా? కాబట్టి ఇప్పుడు అది లైన్ ఆఫ్ కంట్రోల్ దానికి స్టేటస్ తీసేస్తే ఇంకా మనల్ని ఆపేవారు ఎవరు ఉండరు. అలాగే మనకు కావాలంటే తలుచుకుంటే వెళ్ళి కొంత భూభాగాన్ని మనం క్యాప్చర్ కూడా చేయొచ్చు. అలాగే వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్న ప్రాంతంలో వాళ్ళు రావచ్చు, మనకు అడ్వాంటేజ్ ఉన్న ప్రాంతంలో మనం వెళ్ళొచ్చు. కాబట్టి ఇది ఇంకా అస్థిరం అయిపోతుంది. అది దాని యొక్క స్టేటస్. కానీ దానికి ఆఫీషియల్గా పాకిస్తాన్ మేము దీన్ని తిరస్కరిస్తున్నామని మనకు లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇవ్వకుండా ఖ్వాజా ఆసిఫ్ లాంటి వాళ్ళతోటి స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదు. దానికి వాల్యూ లేదు, దానికి ఏం పెద్ద వాల్యూ లేదు. ఎందుకంటే ఈవెన్ యుఎన్ రెజల్యూషన్ గురించి వాళ్ళు మాట్లాడింది కూడా అది కనుక లేదంటే కనుక తర్వాత వచ్చిన ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి మనకు 1972 షిమ్లా అకార్డ్ ప్రకారం రెండు దేశాలలో ఉన్నటువంటి న్యూక్లియర్ అసెట్స్, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. జనవరి 1st ప్రతి సంవత్సరం ఎక్స్చేంజ్ చేయాలి. ఎందుకంటే పొరపాటు మనం ఒకటి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్లో వెళ్ళి కొడతామేమో, కొట్టకూడదు, ఇటువంటివన్నీ కూడా. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి ఈ దేశాల రెండింటి మధ్య అగ్రిమెంట్స్ని. మీరు తిరస్కరించారంటే ఇంకా మిగతా భారతదేశం కూడా తిరస్కరించడం మొదలు పెడుతుంది. కాబట్టి మీ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీరు చెప్పక్కర్లేదు, మేము చెప్పక్కర్లేదు, మేము కొట్టాల్సిన దగ్గర మేము కొడతాం. ఇది మన పరిస్థితి. కాబట్టి ఫస్ట్ మనం ఈ లైన్ ఆఫ్ కంట్రోల్, మనకు సరిహద్దులు గురించి కొంతమంది చర్చిద్దాం. యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సరిహద్దులు ఏంటి? 3 వెరైటీస్ ఆఫ్ సరిహద్దులు ఉన్నాయి ఇక్కడ. ఇది మనం కొద్దిగా డీటెయిల్గా మనం చూసామంటే మ్యాప్ ఆధారంగా మనం చూద్దాం. ఇక్కడ మనం చూసామంటే జమ్మూ కాశ్మీర్ ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఈ ప్రాంతం వరకు, అంటే ఈ గ్రీన్ ఏరియా రాకమున్న వరకు, ఇంతవరకు ఉన్నటువంటి ప్రాంతం, ఈ లైన్ని భారతదేశం ఇంటర్నేషనల్ బార్డర్ అంటుంది, ఐబీ అని పిలుస్తాం మనం. దీంట్లో మనకు డిస్ప్యూట్ లేదు. రాజా హరిసింగ్ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతం మనకి ఏదైతే అప్పచెప్పారో ఆ సరిహద్దులు ఆయన ప్రకారం కూడా ఇదే సరిహద్దులు. కాబట్టి దీంట్లో మనకి ఎటువంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఇక్కడి నుంచి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఈ లైన్ని మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అని పిలుస్తాం మనం. 1965 యుద్ధంలో ఈ ప్రాంతాన్ని మనం జయించుకున్నాం. దీని పేరేమంటారంటే హాజీ పీర్ పాస్ అంటాం. ఇక్కడి నుంచి జమ్మూ నుంచి కశ్మీర్ ఘాటీకి వెళ్ళాలంటే ఈ ప్రాంతం నుంచి మనకు కొండ ప్రాంతం వస్తుంది. దాని పేరు పీర్ పంజల్ మౌంటైన్స్ అంటారు. పీర్ పంజల్ మౌంటైన్కి దక్షిణాన జమ్మూ ఉంటుంది, ఉత్తరాన కశ్మీర్ వ్యాలీ ఉంటుంది. దానికి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి జమ్మూ నుంచి కట్రా నుంచి రాంబండ్ అలా వెళ్ళాల్సిందే. ఒకటే రూట్ ఉన్నది. ఇప్పుడు మిగతా అంతా కొండ ప్రాంతం. కానీ ఇంకొక పాస్ ఇక్కడి నుంచి ఉండేది చారిత్రకంగా, ఇప్పుడు చాలా కాలంగా ఇటు నుంచి కూడా వెళ్ళేవాళ్ళు. ఇది కట్ అయిపోయింది. 1965లో చాలా బలిదానాలు ఇచ్చి మనం దీన్ని క్యాప్చర్ చేశాం మనం. అన్ఫార్చునేట్గా మన లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్ ఒప్పందం ప్రకారం యుద్ధం ముందర ఏ స్టేటస్ ఉందో ఆ స్టేటస్ మళ్ళీ రెస్టోర్ చేశారు. కాబట్టి ఇది వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేసాం. అలాగే కొంత ప్రాంతం వాళ్ళు మన దగ్గర అఖ్నూర్ ప్రాంతంలో వాడు క్యాప్చర్ చేసి మనకు మళ్ళీ తిరిగి ఇచ్చారు వాళ్ళు. కానీ ఇది స్ట్రాటజీగా చాలా కీలకమైన ప్రాంతం, మనం తిరిగి ఇచ్చాము. అది ఇవ్వకుండా ఉండవలసిందని చాలామంది చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ వీర్ సావర్కర్ గారు అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారిని విరుచుకుపడ్డారు. నువ్వు ఈ దేశానికి ఠేకేదారు మాత్రమే, దీని అధికారి కాదు నువ్వు, ఇది నీ సొంత భూభాగం కాదు, దీన్ని ఎవరికే కేర్ టేకర్ లాంటి హోదానే నీకున్నది, ఎవడు ఇవ్వమన్నాడు నిన్ను అని చెప్పి చాలా విరుచుకుపడ్డారు ఆయన అప్పుడు వీర్ సావర్కర్ గారు. సో ఇది ఈ ప్రాంతం అది. అలాగే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఇక్కడ గురేజ్ నుంచి మనకు ఇక్కడ పాయింట్ NG9842 అంటారు, అంతవరకే మనకు గ్రౌండ్లో మార్క్ అయింది. దాని తర్వాత ఏమన్నారంటే అండ్ హెన్స్ ఫోర్ టు ద నార్త్ అని ఒక సెంటెన్స్ రాశారు. ఆ పాయింట్ నుంచి ఉత్తరానికి వెళుతుంది అని రాశారు. అది ఎగ్జాక్ట్గా మార్క్ చేయలేదు అక్కడ, ఎందుకంటే ఇదంతా గ్లేషియల్ ప్రాంతం. 72లో ఎవరు వెళ్ళేవాళ్ళు అక్కడికి? ఎవరో మౌంటైనీర్స్ అప్పుడెప్పుడు 2-3 వెళ్ళేవాళ్ళేమో, కానీ అక్కడ మనుషులు ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ క్లెయిమ్ ఏం చేస్తుందంటే ఈ లైన్ కనిపిస్తోంది కదా, ఇది యాక్చువల్గా లైన్ ఆఫ్ కంట్రోల్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఉత్తరం అంటే ఇది, అంటే సియాచిన్ గ్లేషియర్ అంతా మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు.
గతంలో ఏం చేశారంటే కొంతమంది ఎక్స్పెడిషన్స్, మనం మౌంటైనియర్స్ ట్రెక్కింగ్ వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళని ఈ ప్రాంతాలకు పంపించారు. వాళ్ళు ప్రాంతాలు పంపించి పాకిస్తాన్ జెండాలు, పాకిస్తాన్ సిగరెట్లు, పాకిస్తాన్ తిండి ప్యాకెట్లు అక్కడ పడేయడం, అంటే ఇది మాదే అని ప్రూవ్ చేసుకోవడానికి అలా చేశారు వాళ్ళు. మనం ఏం చేసామంటే ఆపరేషన్ మేఘ్దూత్ పేరిట 1984లో ఈ సియాచిన్ ప్రాంతానంతా మనం కబ్జా చేసుకున్నాం. మనం ఇది వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. మనం ఏం ఇంటర్ప్రెట్ చేస్తున్నాము, NJ 9842 నుంచి ఉత్తరం ఉన్నారు కాబట్టి ఇది ఉత్తరము, కాబట్టి ఈ సియాచిన్ గ్లేషియర్ అంతా మా అధీనంలో ఉంటుంది అని మనం క్లెయిమ్ చేసాము. సో ఈ ప్రాంతం, సో ఇక్కడ మనం ఏం చూసాము, ఇంటర్నేషనల్ బార్డర్ ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడి నుంచి NJ 9842 నుంచి ఈ షక్స్గమ్ వ్యాలీ అన్నటువంటి ప్రాంతం వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి టాప్ మోస్ట్ పాయింట్ పేరు ఇందిరా కోల్ అని పిలుస్తారు. ఆ ఇందిరా కోల్ వరకు ఉన్నటువంటి ఈ లైన్ని యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ AGPL అని పిలుస్తారు. అంటే ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, ఇంటర్నేషనల్ బార్డర్ కాదు, AGPL. సో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇది వెకేట్ చేసేయండి, మీరు వెళ్ళొద్దు మేము వెళ్ళొద్దు అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఆర్మీ ససేమీ రానింది. ఒక్కసారి మీరు కనుక దిగారంటే, వాడు క్యాప్చర్ చేశారంటే వాడిని అక్కడి నుంచి తీయడం చాలా కష్టం, తీయలేం మనం. 25,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం ఇది, కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పారు వాళ్ళు. ఆర్మీ ఒత్తిడికి ప్రభుత్వం కొంత తాత్సారం చేసి తల ఒగ్గారు వాళ్ళు, లేకపోతే ఇదంతా కూడా పోయిండేది. ఈ ప్రాంతం కనుక పాకిస్తాన్ అధీనంలో ఉంటే మనం చూడొచ్చు, ఇక్కడ చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్ ప్రాంతానికి దీనికి కనెక్షన్ వచ్చేసి ఉండేది. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే షక్స్గమ్ వ్యాలీ, వీటన్నిటికి కూడా వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. ఇక్కడి నుంచి వాళ్ళు ఈజీగా భారత భూభాగం మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు చొరబడి రావచ్చు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క సెన్సిటివిటీ ఇక్కడ ఉన్నది మనకి. ఈ ప్రాంతం అంతా కూడాను ఇప్పుడు కూడా కంటెస్టెడ్. ఇక్కడ డెప్సాంగ్ ప్లెయిన్స్ అని ఉన్నాయి. ఇక్కడ డెప్సాంగ్ ప్లెయిన్స్లో వాళ్ళు చొరబాటు చేస్తూనే ఉంటారు వాళ్ళు, చైనా. అది ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చొరబాటు చేసింది. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్ తర్వాత భారతదేశం దీనిని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డేమ్ చోక్ అన్న ఊరు, ఈ 2 విషయాలని, పాత విషయాలు, వాటిని మళ్ళీ తెరలోకి తీసుకొచ్చి అవి కూడా సెటిల్ చేయాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాము. కాబట్టి ఇప్పుడు వాటి మీద కూడా వాళ్ళు ఏదో ఒక విధమైన, సరే మీరు రండి మేము వెళ్తామని ఒక ఒప్పందం అంటే జరిగింది వాళ్ళకు. కాకపోతే ఈ AGPL లైన్ లేకుండా ఉంటే కానీ ఇదంతా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయి ఉండేది. అక్కడ ఆర్మీ తెలివిగా వ్యవహరించింది. మన ఆర్మీని ఒత్తిడితో అది చేశాము. దౌలత్ బేగ్ ఓల్డీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంటుంది మనది, వరల్డ్స్ హైయెస్ట్ ఎయిర్ స్ట్రిప్ అది. అక్కడ మన C-190 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా దిగుతాయి అక్కడ. ఈ ప్రాంతంలో వరల్డ్స్ 3 హైయెస్ట్ మౌంటైన్ రోడ్స్ ఉన్నాయి మనకి. ప్రపంచంలోనే అతి పెద్ద రోడ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. 1971లో అంటే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ని నిర్ధారించే దానికంటే ముందర 1965లో దాన్ని సీజ్ ఫైర్ లైన్ అని పిలిచేవాళ్ళం. సీజ్ ఫైర్ లైన్కి తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్కి చిన్న తేడా అక్కడ ఏం జరిగిందంటే, ఈ ప్రాంతాన్ని మన అధీనంలో తీసుకున్నాం. మనం ఈ ప్రాంతం వచ్చేసి మనకు నుబ్రా వ్యాలీ అని మనకు లదాఖ్ ప్రాంతంలో ఉంది. ఆ నుబ్రా వ్యాలీలో వాళ్ళు కొన్ని 5 గ్రామాలు మనకు టుర్టుక్, చలుంకే, థంగ్, పచ్థంగ్ ఇటువంటివి ఒక 5 గ్రామాలు మనం తీసేసుకున్నాం. ఈ 5 గ్రామాలు కూడా బాల్తీ భాష మాట్లాడేటువంటి ప్రాంతాలు. 7 గ్రామాలు ఒక కూటమిగా ఉండేది, అంటే వాళ్ళ కుటుంబాలన్నీ పంచుకునే వాళ్ళు, బాంధవ్యాలు ఉండేవి. దాంట్లో 5 మన దగ్గర వచ్చినాయి, 2 వాళ్ళ అధీనంలో ఉన్నాయి. కానీ వీళ్ళ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ స్కర్దూలో ఉన్నాయి. స్కర్దూ వచ్చేసి పాకిస్తాన్ అధీనంలో ఉంది. అందుకని వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు 71 తర్వాత. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంకా తర్వాత 2-3 తరాలు వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ చాలా అద్భుతంగా టూరిజం ఉంది. నేను సాయి కూడా వెళ్ళాము అక్కడికి, టుర్టుక్ అన్న ప్రాంతానికి. కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్కి సీజ్ ఫైర్ లైన్కి అది తేడా. అంటే ఇప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ లైన్ అంటే కనుక వాళ్ళకి ఇది కూడా క్లెయిమ్ మొదలు పెడతారు వాళ్ళు. అప్పుడు మనం ఏదైనా క్లెయిమ్ చేయొచ్చు, స్కర్దూని అన్ని మేమే తీసేసుకుంటాం మనం కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇది చాలా డేంజరస్ గేమ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, సైకలాజికల్ వార్ గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళ ప్రజలకు చెప్తున్నారు షిమ్లా అగ్రిమెంట్ తీసేసామని, ప్రెస్లో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అఫీషియల్గా వాళ్ళు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. అందుకని చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇటుగానే జరిగితే. మనకు కొన్ని ప్రాంతాల్లో వీక్నెస్ ఉంది, ఎస్పెషలీ పూంచ్ ప్రాంతంలో. ఇక్కడ ప్రాంతంలో మనం కింద ఉన్నాం, వాళ్ళు ఎత్తున ఉన్నారు, కొండపైన ఉన్నారు. కాబట్టి మన మీద ఈజీగా వాళ్ళు దాడి చేయగలుగుతున్నారు, చొరబాటుదారులు పంపించగలుగుతున్నారు. దట్టమైన అరణ్యాలు ఉన్నాయి ఇక్కడ. అరణ్య ప్రాంతంలో వాళ్ళు వచ్చి దాచుకుని అక్కడ గుహల్లో దాచిపెట్టుకొని కొన్ని నెలలు, సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాగానే మన మీద దాడులు చేయడం ఇటువంటివన్నీ చేస్తున్నారు. మనకు ఇప్పుడు ఆపర్చునిటీ దొరికిందంటే కానీ అక్కడ కూడా ముందరికి వెళ్ళిపోయి మనం కొండ ప్రాంతానికి మనం క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం మనకు కూడా రావచ్చు.
కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒకసారి వాళ్ళు కనుక దాన్ని తిరస్కరిస్తే ఇవన్నీ ఓపెన్ అవుతాయి, మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది వాళ్ళకి తెలుసు. ఒకవేళ దీన్ని కనుక వాళ్ళు తిరస్కరించి అఫీషియల్గా మనకు లెటర్ ఇచ్చారంటే భారతదేశం ఏం చేయగలదో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అందుకనే ఆ లీగల్గా అది చేయట్లేదు, మిగతా ప్రగల్భాలని పూర్తి మైండ్ గేమ్ ఆడుతున్నారు. కరెక్ట్. అయితే గిరిధర్ గారు ఇక్కడ పిఓజేకే అంశానికి సంబంధించి ఇందాక మనం అనుకున్నట్టుగా మొట్టమొదటి నుంచి మనం ఒకటే చెప్తున్నాం, పాకిస్తాన్ భారత్ ఇది మా రెండు దేశాలకు సంబంధించినటువంటి అంశం, ఇందులో మూడో దేశం ప్రస్తావన అక్కర్లేదు, మధ్యవర్తిత్వం మాకు అక్కర్లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అది మాదే అని చెప్తున్నారు, అంతర్భాగం అని చెప్తున్నారు, మేము స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా మనం నెలకొన్నటువంటి పరిస్థితులు, అమెరికా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి ఫేవర్గా మాట్లాడుతుంది. ఈ మధ్య ఒక 12 దేశాలకు వీసాలని పూర్తిగా బ్యాన్ చేసేసింది. ఆ లిస్టులో పాకిస్తాన్ లేదు, పాకిస్తాన్ ఏం టచ్ చేయలేదు. అండ్ ఐక్యరాజ్య సమితి కూడా రీసెంట్గా ఉగ్రవాదాన్ని ఏమంటారు నియంత్రించేటువంటి బాధ్యతను పాకిస్తాన్కి అప్పగింది. ఏదో దొంగ చేతికి తాళం ఇచ్చినట్టుగా పాకిస్తానే టెర్రర్ కంట్రీ, అది అందరికీ తెలుసు. బట్ ఐక్యరాజ్య సమితి ఏమో తాలిబాన్ల ఆంక్షల కమిటీకి ఏదో చైర్మన్గా పాకిస్తాన్ పెట్టింది. సో ఐక్యరాజ్య సమితిలోనూ పాకిస్తాన్కి సానుకూల వాతావరణం ఉన్నట్టు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ అమెరికా కూడా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ హ్యాస్ గ్రేట్ లీడర్స్ అంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు పక్క. సో జోక్యం కావాలని పాకిస్తాన్ కూడా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో మనకేంటి సానుకూల అంశాలు ఏంటి? భారత్ మన యుద్ధం మనమే చేయాలి. శక్తివంతుడు బలవంతుడినే గౌరవిస్తుంది ప్రపంచం. మనం వెళ్ళి బాలాకోట్ల కొట్టొచ్చిన తర్వాత మనల్ని ఏమైనా చేయగలిగారా? వాళ్ళు మనం ఏదైనా ఆంక్షలు విధించగలిగారా? ఏం చేయగలిగారు? ఏం చేయలేదు. ఆంక్షలు విధించి ప్రయత్నం చేశారు గతంలో. మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు కావచ్చు, లేదా మన క్రయోజెనిక్ ఇంజిన్ మనకు యాక్సెస్ లేకుండా, టెక్నాలజీ లేకుండా ఆపి ఇటువంటి చాలా చేశారు వాళ్ళు. ఏమైంది? క్రయోజెనిక్ ఇంజిన్ మనం ఒక 10-15 సంవత్సరాల తర్వాత మనమే తయారు చేసుకున్నాం. 15 సంవత్సరాల ముందర మనం రష్యన్ క్రయోజెనిక్ ఇంజిన్స్ తీసుకొని మన పెద్ద పెద్ద రాకెట్స్ పంపించగలిగినటువంటి ప్రాజెక్టు డిలే అయింది. 15 సంవత్సరాలు డిలే అయింది, లేట్ అయింది. కానీ ఈరోజు క్రయోజెనిక్ టెక్నాలజీ మనం సంపాదించుకోగలిగాం. అలాగే మన మీద ఆంక్షలు విధించి వాళ్ళు నష్టపోయింది వాళ్ళే. ఎందుకంటే టెక్నాలజీని అమ్ముకోవాలి వాళ్ళు. మనం హోమ్ గ్రౌండ్ టెక్నాలజీ పెట్టుకుంటున్నాం. అందుకనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం UPA 1 హయాంలో న్యూక్లియర్ డీల్ అమెరికాతో ఎందుకు ఒప్పందం బుష్ ప్రభుత్వం చేసింది. అది ఎందుకంటే వాళ్ళ న్యూక్లియర్ కంపెనీలు వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్స్ని భారతదేశానికి అమ్ముకోవాలి. కాబట్టి వాళ్ళే వెనక్కి తగ్గి ఆంక్షలని విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు వచ్చింది. జపాన్ న్యూక్లియర్ అటాక్ దెబ్బతిన్నటువంటి ప్రపంచంలో ఏకైక దేశం జపాన్. అందుకనే వాళ్ళు ఈ న్యూక్లియర్ అంశాలకు సంబంధించి చాలా సెన్సిటివ్గా ఉంటారు. పోఖ్రాన్లో మనం టెస్టింగ్ చేయగానే మన మీద చాలా ఆంక్షలు విధించారు, చాలా మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళు. అటువంటి జపాన్ కూడా ఈరోజు క్వాడ్లో వాళ్ళే మనల్ని ఆహ్వానించారు. షింజో అబే వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నప్పుడు షింజో అబేనే భారత పార్లమెంట్లో ఆయన అనౌన్స్ చేశారు, మన నలుగురు దేశాలు కూడా కలిస్తే కానీ చైనాని ఎదుర్కోలేమని చెప్పి. మళ్ళీ మనం ఆ కూటమిలోకి వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా రమారమి 100% వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకుంటున్నారు. కాబట్టి ఈ కూటమిలన్నీ మారిపోయినాయి. అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడాలు వచ్చినాయి. ప్రపంచంలో ఇప్పటికి కూడా ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో మనం చూస్తే కనుక ఈ డెమోక్రసీస్లోనే ఎక్కువ మనం చూస్తాం. ఇది మనకు డిక్టేటర్షిప్స్ కానీ రాజ్యాలు, మన రాజులు ఉన్న ప్రాంతాల్లో కానీ ఇవి కనిపించవు మనకు. డెమోక్రసీస్లో మనకు ఏం చూస్తామంటే లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు, తర్వాత మనకు ఈ మత ఛాందసం ఉన్నటువంటి వాళ్ళు, క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ కావచ్చు లేదా జిహాదీలు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కలిసి మన మీద కావచ్చు, జ్యూస్ మీద కావచ్చు, వీళ్ళ మన మీదనే వాళ్ళ ప్రతిక్రియ అంతా కూడా ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో, ఏదో ఒక చర్చి మీద ఎవడో దాడి చేశాడో లేదా ఒక ముస్లింని ఎవరో చంపారో దానిని హైలైట్ చేసి విపరీతంగా చూపిస్తారు. కానీ హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి వాళ్ళు ఏం మాట్లాడరు. కానీ వాళ్ళ దేశాల్లో మానవ హక్కులు పేరిట జరుగుతున్నటువంటి దారుణమైన పరిస్థితి నుంచి వాళ్ళు దాని గురించి ఏం సమాధానం చెప్పరు. వాళ్ళు ఒక హిపోక్రసీ అనేది మనం వాళ్ళ దాంట్లో చూస్తాం మనం. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో కూడా అటువంటి హిపోక్రసీ చూస్తున్నాం మనం. కానీ ఈరోజు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆయుధాలు అమ్మాలి అని, మనతోటి వాణిజ్యం చేయాలి అని కోరుకుంటున్నటువంటి పెద్ద దేశాలు, అక్కడ ఉన్నటువంటి 5 పర్మనెంట్ మెంబర్స్లో 3 దేశాలు కనీసం మన పక్షాన్ని నిలబడుతున్నాయి. ఒకటి రష్యా మనకు చాలా కాలంగా మన పక్షాన్ని నిలబడింది. ఈరోజు రష్యా కంటే కూడా ఎక్కువ మనం సమర్థిస్తున్నది ఐక్యరాజ్య సమితిలో ఫ్రాన్స్. ఎందుకంటే ఫ్రాన్స్ తోటి మనం రఫైల్స్ తీసుకున్నాము, మనం మెరైన్ రఫైల్స్ తీసుకోబోతున్నాము. చాలా వాళ్ళకి మనకు అనుసంధానం డిఫెన్స్ పరంగా చాలా లావాదేవీలు ఉన్నాయి. అందుకని ఫ్రాన్స్ మన పక్షాన్ని నిలబడుతుంది. అమెరికా రేపు వాళ్లకు మనతోటి చాలా పనులు కావాలి కాబట్టి వాళ్ళు కూడా మన పక్షాన్ని నిలబడుతున్నారు. ఈ 3 దేశాలు మన పక్షాన్ని ఉన్నాయి. యూకే సరే, అమెరికా చెప్తే యూకే నార్మల్గా వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది.
కానీ మనం యూకే మన పక్షాన్ని నిలబడకపోయినా మనం దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకరుంటే కూడా చాలు మనకి. ఇవి మన పరిస్థితి. చైనా ఎలాగా మనల్ని అపోజ్ చేస్తుందో తెలిసిన విషయమే. అందుకని ఐక్యరాజ్య సమితిలో మనకి ఎటువంటి దెబ్బలు లేవు. కానీ పాకిస్తాన్ 2 ఏళ్ల కోసం అక్కడ అపాయింట్ అయింది. అది నాన్ పర్మనెంట్ మెంబర్. ఐక్యరాజ్య సమితిలో ఎలా ఉంటుందంటే మనకు దాంట్లో సెక్యూరిటీ కౌన్సిల్లో 5 మంది పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ప్రతి 2 సంవత్సరాలకు మారుతుంటారు. పాకిస్తాన్ ఇప్పుడు ఆ హోదాలో ఉంది. వాళ్ళకు రొటేషన్గా ప్రతి నెల వాళ్ళకు సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెన్సీ రావచ్చు, లేదా ఇటువంటి కమిటీస్లో వాళ్ళని పెట్టచ్చు. ఇప్పుడు వాళ్ళు శాంక్షన్స్ కమిటీకి వాళ్ళు చైర్మన్గా ఉంటున్నారు. వాళ్ళు అంటే వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిస్టులు ఎవరైతే వాళ్ళ మీద ఆంక్షలు విధించిందో దాని యొక్క కమిటీకి వాళ్ళు ఈరోజు చైర్మన్. కాబట్టి దాన్ని అంతకంటే హిపోక్రసీ ఏముంది మనం చెప్పచ్చు కదా. సో అది జరుగుతుంది అక్కడ. కాబట్టి మన యుద్ధం మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ పరిస్థితి చూద్దాం. ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నది ఈవెన్ యూరోప్లో అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్యాలెస్టైన్ రికగ్నైజ్ చేయాలని ఫ్రాన్సు, స్పెయిన్, జర్మనీ వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఇజ్రాయెల్ మీద ఆంక్షలు విధించడానికి సిద్ధపడ్డారు. ఇజ్రాయెల్లో పర్మనెంట్ సీజ్ ఫైర్ ఉండాలి గాజాలో అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో రెజల్యూషన్ తీసుకొస్తే 14 దేశాలు దాన్ని యాక్సెప్ట్ చేశాయి. అమెరికా వీటో చేసింది. సరే, అమెరికా కూడా దానికి రెజల్యూషన్ పాస్ చేసినా ఇజ్రాయెల్ కేర్ చేయదు, అది వేరే విషయం. కానీ 14 మంది అంటే ఇంక్లూడింగ్ యూరోపియన్ దేశాలు కూడా దాన్ని సమర్థించాయి. అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే వాళ్ళు చేస్తున్నారు. అయినా ఇజ్రాయెల్ మాత్రం తొణకట్లేదు, బెండ్ అవ్వట్లేదు. వాళ్ళు హమాస్ని కంప్లీట్గా సర్వనాశనం చేసి తీరుతామని కంకణం కట్టుకున్నారు. కాబట్టి శక్తివంతుడు బలవంతుడిని ఎవరించేది. సరే, శక్తి లేనటువంటి దేశాలు కూడా మనం కొంచెం చూద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు శ్రీలంక ఎల్టీటీని కంప్లీట్గా నాశనం చేసినప్పుడు మానవ హక్కులు ఉల్లంఘించారు అది ఇది అంటాను. జనరల్ అసెంబ్లీలో, మన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్ వాళ్ళకి వ్యతిరేకంగా పాస్ చేశారు. భారతదేశం కూడా అప్పటి ప్రభుత్వం దాన్ని సమర్థిస్తూ మనం కూడా ఓటేసాం, శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేసాం. ఏమైంది? శ్రీలంకలో ఏమైనా తేడా వచ్చింది దానివల్ల? ఇంక్లూడింగ్ వేలుపల్లి ప్రభాకరంతో సహా అందరినీ చంపేశారు వాళ్ళు. కాబట్టి ఒక దేశం, మా దేశంకి ఇంట్రెస్ట్ కోసం ఏదైనా పని చేయాలంటే కనుక ఈ ఐక్యరాజ్య సమితులు వీళ్ళందరూ ఏమీ చేయలేరు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అదే మనకు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో కానీ, లేదా అమెరికా కానీ, లేదా చైనా కానీ, ఇతరత్ర దేశాలు మన మీద ఏదో మధ్యవర్తిత్వం చేద్దామని ప్రయత్నం చేస్తే దాన్ని మనం కరాఖండిగా తిరస్కరిస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఫర్ ఇన్స్టెన్స్ నేను చేస్తాను అంటే కనుక మనం లాస్ట్ టైం కూడా చెప్పాడు ఆయన, ఈసారి కూడా చెప్పాడు, ప్రతిసారి మనం తిరస్కరించాం. తప్పకుండా ఇటువంటిది మా పాలసీ చాలా క్లియరు, దీంట్లో మేము మీ జోక్యం యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు షిమ్లా అగ్రిమెంట్ని వాళ్ళు రద్దు చేసినా భారతదేశం ఒప్పుకోకపోతే ఎవరు దాన్ని ఇన్వాల్వ్ చేయగలరు? 2 పక్షాలు ఒప్పుకుంటేనే కదా 3వ వ్యక్తి వస్తాడు. కాబట్టి మీరు సరే మాట్లాడుకోండి, ఇంటర్నేషనల్ ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి. దానివల్ల నష్టం ఏంటి? మాకే నష్టం లేదు. మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరు మాతో వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళని మేము మాట్లాడిని బాబు, ఎంటర్టైన్ చేయం. సో మీరేం చేస్తారు? కాబట్టి అది పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్కి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. వాళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే మేము ఇలాగే టెర్రరిజం చేసుకుంటూ వెళ్తాం, మీ మీద దాడులు చేస్తూనే ఉంటాం, అయినా మీరు మాతో చర్చించాలి. భారతదేశం పాకిస్తాన్తో చర్చలు నార్మలైజ్ చేస్తే ఇమ్మీడియట్గా వాడి యొక్క ఎకానమీ పెరుగుతుంది. అందుకే మనం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి జియో పాలిటిక్స్. చివరిగా మనం 76 సంవత్సరాల నుంచి దాదాపు చూస్తున్నాం. ఈ అంశం ఇలాగే ఉంది. స్టేట్మెంట్స్ వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి, వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం దాన్ని తిప్పికొడుతున్నాం, ఇదంతా జరుగుతుంది. సమీప భవిష్యత్తులో రాబోయే 2-3 సంవత్సరాలు అనివ్వండి, 3-4 సంవత్సరాలు అనివ్వండి, ఈ పీఓజేకి అంశానికి ఒక ముగింపు దొరుకుతుందా అని మీకు అనిపిస్తుందా? లేకపోతే కేవలం ఈ టెన్షన్లు, ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు మాత్రమే ఏదో ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఆ స్టేట్మెంట్స్కే పరిమితం అవుతుందా? ఇప్పటిలో నాకు రెజల్యూషన్ కనిపించట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ దేశం. పాకిస్తాన్ని సమర్థిస్తున్నవి 2 న్యూక్లియర్ దేశాలు, అమెరికాను తర్వాత చైనా, ఇద్దరూ సమర్థిస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ బతికి ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే భారతదేశం కూడా పాకిస్తాన్ విడిపోయి ముక్కలైపోతే కనుక భారతదేశానికి కూడా ప్రమాదం ఉంది, కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదని మనం కూడా అనుకుంటున్నాం. మనం పాకిస్తాన్ 4 ముక్కలు 5 ముక్కలు అయిందంటే కనుక ఇప్పుడు ఒక పాకిస్తాన్తో మనం డీల్ చేస్తున్నాం, రేపు 5 పాకిస్తాన్తో డీల్ చేయాల్సి వస్తుంది మనకి. అలాగే ఈరోజు మనం బంగ్లాదేశ్ని చేసాం, ఈస్ట్ పాకిస్తాన్ని మనం విడగొట్టి బంగ్లాదేశ్ చేసాం. ఈరోజు బంగ్లాదేశ్తో మనకి ఏమైనా శాంతి ఉందా? అక్కడ పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత గతంలో కూడా ఖలీదా జియా ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా చాలా జరిగినాయి. అక్కడ రోహింగ్యాలు వచ్చారు, మనకు బంగ్లాదేశీ చొరబాటుదారులు వచ్చారు, మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న టెర్రరిస్టులు అందరూ అక్కడ వెళ్ళి దాచుకునేవాళ్ళు. ఇవన్నీ మనం చూసాం. కాబట్టి మనం ఈరోజు ఒక పాకిస్తాన్తో డీల్ చేయాలి. ఈరోజు గతి లేని పరిస్థితుల్లో గిల్గిట్ బాల్తిస్తాన్ ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఎటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ లేదు.
కాబట్టి వాళ్ళు బహుశా పాకిస్తాన్కి విడిపోవాలనుకుంటున్నారు వాళ్ళు. రేపు మనం మనలో విలీనం అయిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ స్టేట్ మళ్ళీ వస్తే మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే బాగా రాడికలైజ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఒక మత ఛాందసంలో తీసుకువెళ్ళిపోయి ఒక 70-80 సంవత్సరాలుగా వాళ్ళని కంప్లీట్గా రాడికలైజ్ చేశారు. ఇటువంటి వాళ్ళని మనం ఇమ్మీడియట్గా తీసుకుంటే మన పరిస్థితి ఏమవుతుంది? మనం ఈరోజు 4వ పెద్ద ఎకానమీగా ఎదిగాం. మనం రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. బహుశా 25 సంవత్సరాల్లో 2వ స్థానానికి వెళ్తాం మనం. ఇన్ఫ్యాక్ట్ 50 ఏళ్ళు ఇప్పటి నుంచి చూస్తే నంబర్ 1 స్థానంలో మనం ఉంటామని చాలామంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఇటువంటి చెత్త అంతా మనం తీసుకున్నామంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఇది ఒక సమస్య. అంటే ఏంటి? పాకిస్తాన్ హేట్ చేస్తున్నారు కదా వాళ్ళు. పాకిస్తాన్ని హేట్ చేస్తున్నారు కానీ భారతదేశాన్ని ప్రేమించట్లేదు. ఈ విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకు 2019లో బాలాకోట్ మనం దాడి చేసిన తర్వాత మరుసటి రోజు వాళ్ళు మన మీద దాడి చేశారు. పూంచ్ ఎయిర్బేస్ మీద వాళ్ళు దాడి చేశారు. మనకు తెలుసు. అప్పుడు మనం అభినందన్ వర్ధమాన్ వెళ్ళారు, వాళ్ళ F-16 షూట్ డౌన్ చేశారు. సరే, దురదృష్టవశాత్తు ఈయన ఎయిర్క్రాఫ్ట్ని షూట్ డౌన్ చేయడంతో పడిపోయారు. గాలికి డ్రిఫ్ట్ అయ్యి ఆయన లైన్ ఆఫ్ కంట్రోల్కి ఆవల వైపు పడ్డారు. ఒక 2 కిలోమీటర్లు ఆవల వైపు పడ్డారు. ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ అరెస్ట్ చేశారు. చిన్న గాయాలు తగిలే కానీ అదర్వైజ్ ఆయన బాగానే ఉన్నారు. కానీ ఆ F-16 పైలట్ గురించి ఎవరు మాట్లాడరు. F-16 పైలట్ ఎవరు? పాకిస్తానీ పైలట్. అతను కింద పడంగానే అతను కూడా ఎజెక్ట్ అయ్యాడు. కింద పడంగానే ఆ గ్రామాలు ఏవైతే ఈ ప్రాంతం ఈ POJK ప్రాంతంలో ఉన్నటువంటి ఇది ఇక్కడ పూంచ్ ఇక్కడ ఉంటుంది. పూంచ్కి ఆవలి వైపు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేశారు? అతను భారతీయ పైలట్ అనుకుని రాళ్లతో కొట్టి చంపారు. సో అంత కోపం ఉంది. అంటే భారతీయుల వ్యతిరేకంగా అంత కోపము, ఈర్ష, అసూయ వాళ్ళకు ఉన్నది. వాళ్ళని మనం విలీనం చేసుకోవాలా? మీర్పూర్ అని ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. చెప్పాను కదా ఇందాక, మంగళా డ్యామ్ ఉంది. ఆ మంగళాదేవి ఆలయం కూడా ఉంది. అది వాళ్ళ బ్యారేజ్లో మునిగిపోయింది. అది యాక్చువల్గా ఆ గ్రామాలన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు న్యూ మీర్పూర్ టౌన్ కొత్తది కట్టారు. విస్థాపితులైన వాళ్ళందరూ ఎవరైతే యూకేకి వెళ్ళారో మిగతా పాకిస్తానీ పంజాబీల కంటే కూడా ఎక్కువ భారతదేశాన్ని హేట్ చేసేది వాళ్ళే, మీర్పూరీలే. మన భారతీయులు అంటున్నాం, ఆ భూభాగం మనదంటున్నాం, మనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు వాళ్ళే. ఇన్ఫ్యాక్ట్ రాజా హరిసింగ్ గారు ఉన్నప్పుడు కూడా గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు 1 ఆగస్టుకి మళ్ళీ రాజా హరిసింగ్కి అధీనంలో ఇచ్చేశారు. లీజ్కి తీసుకున్నారు గిల్గిట్ అంతా కూడా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు 1 ఆగస్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే 15 ఆగస్టుకి బ్రిటిష్ వెళ్ళిపోయారు ఈ దేశం నుంచి. 15 రోజులు ఈయన అధీనంలోనే ఉంది. రాజా హరిసింగ్ అధీనంలో కంప్లీట్ కంట్రోల్ వచ్చింది. గన్సారా సింగ్ అని చెప్పి ఈయన గవర్నర్ ఒకరిని పంపించారు అక్కడ. అక్కడి ప్రజలే, ఈ రాడికలైజ్ అయినటువంటి ముస్లిమ్సే రాజా హరిసింగ్ గవర్నర్ని చంపి పాకిస్తాన్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అఫ్కోర్స్ బ్రిటిష్ కెప్టెన్ బ్రౌన్ కూడా ఉన్నారు అక్కడ, అది పెద్ద కథ అది. బట్ అంత రాడికలైజ్ అయినటువంటి వాళ్ళని మనం వెనక్కి తీసుకోవాలి. ఈరోజు మింగం ఎత్తుకులు లేవు, వాళ్ళకి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి తప్పకుండా భారతదేశంలో వస్తే ఇక్కడ మనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎకానమీ దీనిలో ఆధారంగా వాళ్ళు బతకచ్చు అని ఒక ఆశ ఉంది వాళ్ళకి. కానీ భారతదేశం మీద ప్రేమ లేదు, మేము భారతీయులం అనేటువంటి జ్ఞానం లేదు వాళ్ళకి. వాళ్ళని తీసుకోవాలా మనం? పెద్ద ప్రశ్న. కానీ మన రాజ్యాంగంలో రాసింది ఇదంతా కూడా మన భూభాగం అని. మనం పార్లమెంట్ సాక్షిగా ఇదంతా మనదే, మనం తీసుకుంటామని తప్పకుండా చెప్పాం. కాబట్టి తీసుకోవాలి. కానీ ఏ కండిషన్లో తీసుకోవాలి? ఇప్పుడు తీసుకున్నామంటే పఠాన్లు, ఈ పంజాబీలు అందరూ సెటిల్ అయి ఉన్నారు. ముందర వీళ్ళని వెనక్కి పంపించాలి. ప్లస్ ఆ దేశంలో పాకిస్తాన్ మీద హెట్రెడే కాదు, భారతదేశంలో ప్రేమ కూడా పుట్టాలి. ఈ 2 వచ్చిన తర్వాతే దాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అలా కుదురుతుందా? ఇప్పుడు కేవలం భూభాగాన్ని మాత్రమే తీసుకుని ప్రజలు మాకు అక్కర్లేదంటే అలా కుదరదు కదా. అది అయ్యే పని కాదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించేయాలి. ఇంతలోపల మనకు 2 రెడ్ లైన్స్ ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్ కనుక కొలాప్స్ అయితే, అది ఎప్పుడవుతుందో మనకు తెలియదు, 4-5 ముక్కలుగా చీలిపోతే తప్పకుండా ఈ భూభాగం మనం టేక్ ఓవర్ చేయాలి. ఎందుకంటే మనకు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఇక్కడ గ్లేషియర్స్ అన్నీ ఉన్నాయి, మన నదులన్నీ వెళుతున్నాయి, ఖనిజాలు ఉన్నాయి, అలాగే మనకు సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఈ ప్రాంతం అంతా కూడా ఈ చిన్న 150 కిలోమీటర్ల బార్డర్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్తో ఉంది మనకు బార్డర్. వఖాన్ కారిడార్ అంటారు ఇది. వఖాన్ కారిడార్ మనకు యాక్చువల్గా యాక్సెస్ ఉంది. అన్ఫార్చునేట్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఆఫ్ఘన్తో కట్ అయిపోయాం మనం. రేపు ఆఫ్ఘన్తో మనకు కనెక్షన్ వస్తుంది. ఈ 150 కిలోమీటర్ల పైన తాజికిస్తాన్ నుంచి కజాఖ్స్తాన్, ఇంకా మిగతా అంతా వెళ్ళొచ్చు మనం. ఈ యాక్సెస్ దొరుకుతుంది మనకి. కాబట్టి పాకిస్తాన్ కొలాప్స్ అయితే మనం తప్పకుండా మనం తీసేసుకుంటాం. 2, పాకిస్తాన్ అప్పులో ఊబిలో వాళ్ళు ఈ ప్రాంతాన్ని చైనాకు హస్తగతం చేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా అప్పుడు కూడా మనం దాన్ని మళ్ళీ టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాము. ఎందుకంటే 1963లో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ బ్లూ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని షక్స్గమ్ వ్యాలీ అని పిలుస్తారు. ఈ షక్స్గమ్ వ్యాలీని పాకిస్తాన్ చైనాకు హస్తగతం చేసింది. చైనాకు హ్యాండ్ ఓవర్ చేస్తూ అగ్రిమెంట్లు ఏం చెప్పారంటే,
దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు ద ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అని రాశారు దాంట్లో. అంటే చైనా కూడా దాని మీద అధికారం లేదు. సరే వాళ్ళ అధీనంలో ఉంది, వాళ్ళు మనకి ఇవ్వకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒక్కసారి ఇది మన అధీనంలోకి వచ్చేసిన తర్వాత పాకిస్తాన్ తోటి మనం ఆఫీషియల్గా సంతం కూడా పెట్టిస్తాం, ఇది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, తీసుకుంటాం మనం. అప్పుడు ఇది కూడా ఆటోమేటిక్గా మన క్లెయిమ్ ఉంటుంది. ఇది కూడా రావాలి మనకి. ఇక్కడ మన యాక్చువల్గా మన భారతదేశం సరిహద్దులు సరిగా ఉంటే కనుక ప్రపంచంలో రెండో పెద్ద పర్వతం K2 గాడ్విన్ ఆస్టిన్ మన అధీనంలో ఉండవలసింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు POJK దీంట్లో గిల్గిట్ బాల్తిస్తాన్లో ఉన్నది. అది అస్కర్దు అన్నది మనకు చాలా కీలకమైంది. స్కర్దు ప్రాంతంలో యాక్చువల్గా గణపతి పర్వతం ఇటువంటివన్నీ ఉన్నాయి. గతంలో ఆఫ్కోర్స్ ఇప్పుడు అన్ని ఇస్లామీ పేర్లు పెట్టారు దాంట్లో. ఇవన్నీ కూడా మన సింధు నది ప్రవాహ ప్రాంతాలు కాబట్టి అప్పుడు తీసుకుంటాం. అంతవరకు తీసుకుంటే కానీ ఈ రాడికలైజ్డ్ పాపులేషన్ తీసుకొని మనం మళ్ళీ మన దేశం యొక్క పురోగతిని ఆపడం అన్నది అది ఒక మూర్ఖత్వం కింద భావించాలి. ఓకే గిరిధర్ గారు, చూద్దాం మరి ఈ అంశం, కశ్మీర్ అంశం ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. మీరు అన్నట్టుగా ఈ కేవలం ఈ స్టేట్మెంట్స్కి పాకిస్తాన్ పరిమితం అవుతుందా, లేకపోతే ఏమైనా నోటిఫికేషన్ లాంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా, కాకపోతే మైండ్ గేమ్కే పరిమితం అవుతుందా చూడాలి. మరి భారత స్పందన కూడా చూడాలి. ఇంకా ఇప్పటివరకు ఈ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ తర్వాత భారత్ నుంచి ఇంకా స్పందన రాలేదు. ఐ థింక్ ఏదైనా రెస్పాండ్ కావచ్చు. చూద్దాం ఎలాంటి పరిణామాలు చూసుకుంటాం. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మరి ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల్ని ఏ కోణంలో మీరు చూస్తున్నారు, ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం భారత స్పందన ఎలా ఉంటే బాగుంటుంది, అలాగే POJK అంశానికి సంబంధించి కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇది మనది అంతర్భాగం అని మనం చెబుతూ ఉన్నాం. అయితే ఇప్పటికప్పుడు సమీప భవిష్యత్తులో దాన్ని స్వాధీనం చేసుకుంటే వచ్చేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ అంశానికి సంబంధించి కూడా మీ యొక్క థాట్స్ని మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా మీ అభిప్రాయాల్ని తెలియచేయవచ్చు. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.